సో, ఈరోజొచ్చేసి న్యూస్ ఏంది అంటే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతా ఉంది. సో, మూసీ ప్రక్షాళన చేస్తామంటే, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడ్డుపడుతుందో అర్థం కావడం లేదు. సో, మూసీ ప్రక్షాళన జరగాలా వద్దా క్లారిటీ లేకుండా మూసీ ప్రక్షాళన చేస్తా ఉంటే, చుట్టుపక్కల ఇల్లు గులగొట్టేసి కబ్జాల పేరుతోటి కోట్ల వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తా ఉన్నారు. హైదరాబాద్‌లో వర్షాలొచ్చినప్పుడు హైదరాబాద్ దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం గమనించాలి. దాదాపుగా వందల సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో ఈ సమస్య ఉంది. వచ్చినప్పుడల్లా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం అవ్వాలి. సో, వాళ్ళ గిన్నెలు, ఇంట్లో వస్తువులు, సామాన్లు, బండ్లు అన్నీ కొట్టుకొని పోతాయి. గత ఎలక్షన్‌లో కూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో కూడా ఎన్నో హామీలు ఇచ్చినారు. సో, మేయర్‌గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నప్పటికీ గద్వాల్ విజయలక్ష్మి గారు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి గతంలో. సో, వరదలు వచ్చినప్పుడు సిట్యుయేషన్ ఎట్లా ఉంటది? మూసీ నదిని ఇస్తాంబుల్ చేస్తా, హైదరాబాద్‌ని ఇస్తాంబుల్ చేస్తా, కొబ్బరి నీళ్ళతోటి పారిస్తాం మూసీ నది అని చెప్పి కేసీఆర్ ఎన్నో మాటలు మాట్లాడాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మూసీని కనీసం పట్టించుకోలేదు. ఎంతసేపు రాజకీయాలు చేయడం, రాజకీయ వాగ్దానాలు చేయడమే తప్ప మూసీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సో, మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎప్పుడు ఆ కంపు, ఆ మురికి వాసనతోటే ఉండాలా? సో, వాళ్ళని రెచ్చగొట్టడం కరెక్టేనా? వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? వాళ్ళు వేరే వ్యాపారాలు, బిజినెస్‌లు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం లేదా? సో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తా అని చెప్తే దానికి సలహాలు ఇవ్వాల్సిన పోయి దానికి అడ్డుపడడం, వాళ్ళని రెచ్చగొట్టడం, కబ్జాలు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు అని చెప్పడం ఈ విధంగా కరెక్టేనా? అసలుకు బీఆర్ఎస్ పార్టీకి మూసీ ప్రక్షాళన ఇష్టం ఉందా లేదా? ఈ విధంగా చేయడం కరెక్ట్ గాదు. ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ని ఒక మూసీ చుట్టూ 4 మతాలకు సంబంధించిన దేవాలయాలు కట్టిస్తామంటే ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం అవ్వటం లేదు. ఎట్లాగో పార్లమెంట్ ఎలక్షన్‌లో గుండు సున్నా వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్‌లో ఘోర ఓటమి. ఎమ్మెల్సీ ఎలక్షన్ అసలు క్యాండిడేట్‌లే లేరు. సో, రాబోయే జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్‌లో కూడా డిపాజిట్లు దక్కవనే భయంతోటి ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. సో, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. మూసీ ప్రక్షాళన కోసం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందే. కానీ ప్రజలను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించే విధంగా ప్రవర్తించడం బీఆర్ఎస్ పార్టీకి తగదు.